హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఈ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి. చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా మంచి వీడియో అనమాట. సో, ఈ మొక్క గురించి ఎంతమందికి తెలుసో వాళ్ళైతే ఫస్ట్ కామెంట్ చేసేయండి. దీన్ని నల్లేరు అంటారు. దీనిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఇది ఎక్కువగా పల్లెటూరులో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చాలా వరకు అందరూ పెంచుకుంటున్నారు. కుండీల్లో గూడా ఈజీగా బ్రతుకుతుందనమాట. మా అమ్మ అయితే నేలలో పెట్టింది. ఫుల్లుగా వచ్చేసినాయి అన్నీ ఊడలుగా. కొంతమంది దీన్ని ఫెన్సింగ్ లాగా గూడా వేసుకుంటూ ఉంటారు. మీరు చూడండి అర్థమవుతుంది. చాలా రకాల ఔషధ గుణాలైతే వీటిలో ఉన్నాయి. ఈ నల్లేరు మన బోన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది క్లీన్ చేసుకునేటప్పుడైతే చాలా జాగ్రత్తగా చేతికి నూనె పూసుకొని క్లీన్ చేసుకోవాలి. లేదంటే దురదొస్తుందనమాట. సో, నెక్స్ట్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పచ్చడి టేస్టీగా హెల్తీ పచ్చడే గానీ అందరూ తినకపోవచ్చు. సో, కొంచెం టేస్టీగా ఉండడానికి మనం ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. విడివిడిగా అన్ని ధనియాలు, పచ్చిపప్పు, మినపప్పు అండ్ జీలకర్ర మనము ఇవన్నీ విడివిడిగా డ్రై రోస్టే చేసుకోవాలి. ఆ తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్నాం గదా! పైన అదంతా పీచు చాలా ఉంటుందనమాట. పైన పీచంతా తీసేసి ఆ నల్లేరు కాడలన్నీ శుభ్రంగా సాల్ట్ వాటర్‌లో వేసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక లాస్ట్‌లో పల్లీలు గూడా యాడ్ జేసుకోవాలి. మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు గూడా యాడ్ జేసుకోవచ్చు. నువ్వులు గూడా కాల్షియం గదా! చాలా మంచిది బోన్స్‌కి. అండ్ ఆ తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి ఫ్రై చేసుకున్న తర్వాత మనము నల్లేరు గూడా క్లీన్ చేసి పెట్టుకున్నాం గదా! సాల్ట్ వాటర్‌లో ఆ నల్లేరు గూడా వేసుకొని ఫ్రై జేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఫస్ట్ మనం పప్పులు గ్రైండ్ జేసుకోవాలి. పప్పులు గ్రైండ్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని మనము మిక్సీ వేసేసుకోవాలి. దానికి సరిపడా సాల్ట్, కొంచెం చింతపండు, టమాటో గూడా ఈ నల్లేరులో యాడ్ చేసుకోవాలి. సో, ఇలా మనం ఇవి మిక్స్ చేసుకుంటే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తినాలనిపిస్తుందనమాట. సో, చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి కూడా పెట్టొచ్చు. చాలా హెల్తీ ఇది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మన డైజెషన్‌కి కూడా చాలా మంచిదనమాట. సో, మనం అట్లా మిక్సీ చేసేసుకున్న తర్వాత ఫైనల్‌గా బాండీ పెట్టుకొని మనం పోపు పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, వెల్లుల్లి, క్రష్ చేసుకున్న వెల్లుల్లి అండ్ కరివేపాకు, కొంచెం ఆనియన్ వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. జస్ట్ అలా కొంచెం మగ్గితే సరిపోతుంది. పచ్చి ఉల్లిపాయలే వేసేసుకొని వెంటనే ఆఫ్ చేసి కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడైతే.